టు స్టూడియో ఇన్ తెలుగు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు రాజధాని రైతు కోసం చేపట్టిన ఢిల్లీ నిరసన దీక్ష 193వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గురువారం తాటికొండ నియోజకవర్గం నిడుముక్కల గ్రామంలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేసి భూములు స్వాధీనం చేయించుకుంటున్నారని విమర్శించారు. 1250 గజాల ఫ్లాట్ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, గతంలో 33,000 ఎకరాలు తీసుకున్నా 12 సంవత్సరాలు గడిచినా న్యాయం చేయలేదని అన్నారు. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి 16,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ చేసిన రుణమాఫీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతులకు ఎకరానికి 1 కోటి రూపాయల పరిహారం ఇచ్చి 1250 గజాల ఫ్లాట్ ను అభివృద్ధి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు మోసపోయి తమ భూములను అప్పగించవద్దని ఆయన కోరారు. రైతులు ఏంటంటే ఎంత బాధపడుతున్నారు. 12 సంవత్సరాలైంది రాజధానికి భూమి ఇచ్చి రైతులు ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? సరే చేసామన్నారు, చేశారు. రైతులు ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా? ఇలా మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటే మీరు మళ్ళీ గెలిస్తే సెకండ్ పూలింగ్ తీసుకుంటామని చెప్పారా? చెప్పలా. ప్రతిసారి అంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ తీసుకున్నారు, ఈయన రెండోసారి గెలని 3 రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి గెలని సెకండ్ పూలింగ్ అన్నారు. అంటే మళ్ళీ రేపేం చేయాలి? మూడోసారి గెలిచినాక మళ్ళీ 3వ పూలింగ్ అని చెప్పి మన సత్యనపల్లి అవతల దాకా తీసుకుంటారా? లేకపోతే మాచర్లా తీసుకుంటారా? హైదరాబాద్ అయినా కొన్ని రాజధానులు అన్నీ కూడా పూలింగ్ తీసుకుంటే డెవలప్ అవ్వాలా? ఎవరంతా డెవలప్ చేస్తే అయింది. 1,00,000 మందికి భోజనాలుండి నేను ఒక్కడనే వడ్డిస్తానంటే ఎప్పుడైంది? అది అయ్యేది కాదు, ఇది కాదు, ఇక అంతే ఆగిపోయింది. అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ తీసుకున్నారు, అయిపోయింది. ఇకనైనా సెకండ్ పూలింగ్ తీసుకోవాలండి, ఆపేయండి. లేదు నిజంగా మీరు తీసుకోవాలి అమ్ముకోవాలనుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే, ఎంతన్నా కానీ 1250 గజంతో పాటు రైతులకి డబ్బులు ప్రకటించండి. మీరు ఎన్ని ఎకరాలు అడిగితే అన్ని ఎకరాలు ఒక్క రోజులో అప్పచెబుతారని చెప్తున్నాను నేను. లేదంటే ఇప్పటికీ 8 నెలలు మీరు ఏప్రిల్ 14 నుంచి స్టార్ట్ చేసి మన 2025 ఏప్రిల్ 14 నుంచి పూలింగ్ అన్నారు. ఇప్పుడు 8 నెలలు దాటిపోయినా కూడా అవ్వదు. ఇది అయ్యే క్వశ్చనే లేదు ఎటువంటి కూడా. ఎందుకంటే ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ సెకండ్ ఇవ్వండి అయ్యా అంటే ఎలా ఇస్తారు? ఆలోచన చేయండి. నోటికి రుచి తగిలితే మళ్ళీ తింటానికి వస్తారు. కాళ్ళ మీద దెబ్బలు పడతా ఉంటే ఎంత లెక్క నడుస్తారు, ఏడికి వస్తారు చెప్పండి? అన్నీ చూసి కూడా మీ స్వార్థాల కోసం ఏదో ఇవ్వండి అంటే రారు.